ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. 7 శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత 8వ వారాన్ని కూడా చేసుకుంటామండి. 8వ వారాన్ని వడ్డీ వారంగా చేసుకుని స్వామివారికి పూజలు అయితే చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా 7 శనివారాలు అంటే కొంతమంది 7 శనివారాలే చేసుకుంటూ ఉంటారు. మేము వడ్డీగా 8వ వారాన్ని కూడా చేర్చి మేము 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటూ ఉంటాం ఫస్ట్ నుండి కూడా. అలానే ఈరోజు వడ్డీ వారం 8వ వారం ఈ శనివారాల వ్రతంలో 8వ వారాన్ని జరుపుకున్నాము. ఈ వీడియో ద్వారాగా మీకు అందిస్తాను ఎలా చేసుకుంటాం ఏంటనేది. ముందు 7 వారాలు ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా 8వ వారం కూడా చేస్తూ ఉంటాము. ఇక్కడ విశేషంగా ఏంటంటే 6 వారాలు ఎలా అయితే 2 దీపాలు చప్పున పెట్టామో అదే విధంగా ఈరోజు కూడా 2 దీపాలు అయితే పెడతాము. అలాగే ఈరోజు విశేషంగా ద్వాదశి, నిన్న ఏకాదశి, ఈరోజు ద్వాదశి, చాలా పరమ పవిత్రమైన రోజు ఈరోజు. అందుకని స్వామివార్ల ఇద్దరికి కూడా అభిషేకం చేసినట్టుకున్నా ఉంటుంది. అలాగే 8వ వారం కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ వారం అంగరంగ వైభవంగా జరుపుకోవటం జరిగిందండి స్వామివారికి. ముందుగా ప్రాతకాలంలో సుప్రభాతము, అర్చన, ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారిని ప్రత్యేక వేదిక మీద వేయించేపు చేసుకుని ఇక్కడ స్వామివారికి షోడశోపచారాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు దాకా చూసినట్లయితే పాలతో అభిషేకం జరుగుతుంది చూడండి. తర్వాత పెరుగుతో వంటి ద్రవ్యాలతో, అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ స్వామివారిని పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా అభిషేకం జరిగింది. ఇప్పుడు దాకా కూడా క్షీరంతో అభిషేకం జరిగింది. ఇప్పుడు మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం జరిగి ఆ తర్వాత స్వామివారికి పెరుగుతో, ఆ తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో, ఆ విధంగా అభిషేకం అయితే అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటూ ఉంటాము. ఈ విధంగా స్వామివారిని అయితే వీక్షించండి. అలాగే గోదా అమ్మవారికి ఈరోజు కుడారై పాసురం అండి సందర్భంగా అమ్మవారికి పాయసాన్ని నివేదనంగా పెడతాం జరిగింది. అంటే అమ్మవారు అప్పట్లో స్వామివారికి 108 గంగాళాల్లో క్షీరాన్నాన్ని సమర్పించిందంటండి. ఆ గుర్తుగా ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో అందరి ఆలయాల్లో 108 గంగాళాలు, అంటే అప్పట్లో గంగాళాలు 108 చిన్న చిన్న గంగాళాలు లాగా ఉంటాయి కదండి. అలా 108 తీసుకుని అమ్మవారికి అయితే ఆరాధనగా పెడుతూ ఉంటారు, నివేదనగా అయితే పెడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. దీన్ని కుడారై పాసురం అని కూడా అంటారు. ఆ పేరులోనే ఉందండి, కుడారై పాసురం అని. పాయసాన్నాన్ని నివేదనంగా పెడుతూ ఉంటాం. నేను పోయిన సంవత్సరం అయితే 108 వాటిల్లో పెట్టాను. కానీ ఈరోజు 3 కార్యక్రమాలు ఉండటం వల్ల అలా అయితే పెట్టలేకపోయాను. కాకపోతే అమ్మవారికి ఒక గిన్నెలో మాత్రం చేయటం జరిగిందండి. అలా పాయసాన్నాన్ని నివేదనగా కూడా పెట్టాము. అలాగే ఇవాళ ద్వాదశి కాబట్టి చక్రస్నానం కూడా ఉంటుంది. చక్రస్నానాన్ని కూడా చేసుకున్నాము. ఇవి కొంచెం లేటుగా వస్తాయండి. ఇవి చక్రస్నానం కానీ, అలాగే అమ్మవారికి సంబంధించినవి కానీ, కొన్ని వైకుంఠ ఏకాదశికి సంబంధించిన వీడియోలు కానీ కొంచెం లేటుగా వస్తాయి. ఎందుకంటే రేపు ఆదివారం, రేపేమో వెంకటేశ్వర స్వామిది నక్షత్ర హారతి, ఆ వీడియో వస్తుంది. అలాగే ఎల్లుండికి భోగి కాబట్టి అమ్మవారి భోగి కళ్యాణం అయితే చూపించాలి కదండి. భోగి కళ్యాణం అయితే చూపిస్తాను. తర్వాత సంక్రాంతి పూజ, ఆ తర్వాత కనుమ పూజ, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ వీడియోలు అయితే కొంచెం లేట్ అవుతాయి. ఏమంటే ఈ చక్రస్నానము, అలాగే చక్రస్నాన అనంతరం అలంకార దర్శనము, ఈ కొంచెం లేటుగా అయితే పోస్ట్ చేస్తాను. కొంచెం ప్లీజ్ ఏమనుకోబాకండి. ఎందుకంటే ఒకే రోజు పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మీరు చూసే వాళ్ళకి కూడా రోజు 4-5 పెడితే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఒకటిగానే పెడతాను. మీరు ప్రతిరోజు సాయంత్రం మాత్రం కంపల్సరీ వీడియో వస్తుందంటే తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. లేదండి, కొంతమందికి నోటిఫికేషన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. అలాంటి వల్ల కొంచెం ఈ పైన అయితే నోటిఫికేషన్స్ రావట్లేదు. అలాంటప్పుడు ప్రతిరోజు కూడా 6ంటికి కంపల్సరీ మన వీడియో వస్తుంది. ఛానల్ పేజీకి వెళ్ళి ఒక్కసారి నా కోసం ఒక అరగంట సమయాన్ని వేచి నా కోసం ఆ వీడియో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మీ వంతు సహాయం నాకు కావాలి, అలాగే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూస్తారని, అలాగే
ప్రతిరోజు ఫాలో అవుతారని భావిస్తున్నాను. మీకు ఈ వీడియోలు నచ్చుతున్నాయా లేవా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అంటే కామెంట్ చేయటం వల్ల ఏంటంటే అండి, మీకు నచ్చుతుందా లేదా కంటెంటు, అలాగే స్వామివారి అభిషేకాలు ఎంతవరకు వెళ్తున్నాయి మీ దగ్గరికి అనేది తెలుస్తుంది. అందుకు ప్లీజ్ దయచేసి ఏంటంటే కామెంట్ తప్పకుండా చేయండి. లైక్, కామెంటు కంపల్సరీ చేయండి. వీడియోని చివరి వరకు కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు శుద్ధ జలంతో అభిషేకం జరిగింది కదండీ! ఇప్పుడు చందనంతో కూడా అంతా కూడా అలంకరణ, ఆ తర్వాత అభిషేకం అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ శివయ్యను అలాగే విష్ణుమూర్తిని అలంకరిస్తాను. చూడండి, శివయ్యకు అలాగే ద్వాదశి, అలాగే విష్ణుమూర్తికి, అలాగే శివయ్యకు అభిషేకము అసలు 2 కళ్ళ సరిపోవట్లేదండి చూడటానికి. పరమ పవిత్రమైన రోజున ఇద్దరికీ కూడా అభిషేకం అలా చేయటం చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ తర్వాత ఇదిగోని చెప్పే కదండి 2 దీపాలైతే వెలిగిస్తానని. 7 ఒత్తులు వేసి 2 దీపాలైతే వెలిగిస్తాను చూడండి. ఈ విధంగా వెలిగించి ఆ తర్వాత అక్కడ పువ్వు పెట్టి నమస్కరించుకుంటాము. అలా ఈ 7 శనివారాలు కూడా ఎలా అయితే పెట్టామో 8వ వారం కూడా ఇదే విధంగా చేసుకుంటూ ఉంటాము. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వారికి ఇలా అయితే మేమైతే చేసుకుంటూ ఉంటాం. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ నుండి కూడా మేము ఇలానే ఆచరిస్తాం కాబట్టి మనం పెద్దల నుండి ఏదైతే వస్తుందో అది ఆచరిస్తే మనకి మంచి జరుగుతుంది. అంటే యూట్యూబ్లో చాలామంది చెప్తూ ఉంటారు. అది కాదండి మన ముఖ్యము. మన పూర్వీకులు ఏదైతే చేశారో అది మనం ఫాలో అవుతే మనకి అనుకున్న ఫలితాలన్నీ కూడా ఇస్తాయి. అంటే వారు కొన్ని వాళ్ళకి తెలుసుకుని వాళ్ళ అనుభవాలు బట్టి మనకు చెప్తూ ఉంటారు. కొన్ని పలానా అప్పుడు ఇలా జరిగిందంట, అందుకని మేము ఇలాంటి పూజలు చేయట్లేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాంటివి కూడా ఉంటాయి. కొన్ని సెంటిమెంట్స్ లాంటివి ఉంటాయి. పూర్వం నుండి కూడా పలానావి చేసుకున్నారు అండి, అలాంటివి ఫాలో అవ్వండి. మీకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి చక్కగా ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తాయి. ఒక్కసారి కనుక్కొని మీ ఫాలో అవ్వండి. అంతేగాని నేను చెప్పానని 7 శనివారాలు చేసి 8వ వారం కూడా చేయాలనేది ఏం లేదు. మీకు ఆనవాయితీ ఉంటే అలాగే మీ పెద్దలు చెప్తే కనుక చేసుకోవచ్చండి, తప్పు లేదండి. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా మనం ఫాలో అవుతామే, అదే మంచిదండి మనకి ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు అదే నమ్ముతూ ఉంటాను. వెనకట వాళ్ళని లేదా పెద్దవాళ్ళని కనుక్కొని నేను పూజ చేస్తూ ఉంటాను. ఏ పూజ అయినా కానీ అది చాలా శ్రేష్టం. గురువుల్ని లేదా పెద్దల్ని కనుక్కోండి, చేయండి, చాలా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా తీరుతాయి. చాలామంది అనుకుంటారండి, పూజ చేసేస్తున్నాం, రోజు పూజ చేస్తున్నాం, ఇన్ని పూజలు చేస్తున్నాము, నాకు ఇంకా ఇవ్వట్లేదని. ఆ టైం రావాలండి స్వామి. ఆ టైం వచ్చే టైం వస్తే ఏది ఆగదంటారు చూడండి. అలా మనం పూజ చేసుకుంటే వెళ్ళటమే, ఫలితం ఆయన ఇస్తారు. ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా చేసేసామనుకోండి, ఇక్కడతో పని అయిపోయింది. ఆ పనికి ఫలితం ఎవరిస్తారు? స్వామి ఇస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తామండి, ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది మనం వేచి చూడాలి. మనం రాసిన బట్టి మనం బాగానే రాస్తాం. ఒక్కొక్కసారి బాగా రాసినా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ మనం స్వామివారి మీద భారం వేసి అంతా కూడా మనం చేసుకుంటే మన పని అంటే అక్కడ చదవాలి మరియు అక్కడ అటెండ్ చేయాలి కాబట్టి మనం అటెండ్ చేసి రావాలి. ఆ తర్వాత అంతా భగవంతుడే చూసుకుంటారు కాబట్టి మనం ఎప్పుడైనా సరే పూజ చేసే ముందు మనస్ఫూర్తిగా పూజ చేసినట్లయితే ఆ పూజను స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు మన దగ్గరికి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. రేపటి వీడియోలో స్వామివారి యొక్క నక్షత్ర హారతి అలాగే కర్పూర హారతి వీడియో ఉంటుంది. స్వామివారి వీడియో తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను.